నామానికే మహిమ కలుగునుగాక. ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి ఎనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి. ఆమేన్. మన ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న శ్రోతలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మంచిది, వాక్యంలోకి వెళదాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథము 38వ కీర్తన 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. చాలండి. ఆ మాట నేను చదువుతాను, అందరూ కూడా నాతో పాటుగా చెప్పండి. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని మీ 2 చేతులు జోడించి ప్రభుకు నమస్కరించండి. నమస్కరిస్తూ, తండ్రి ఈరోజు నాతో మాట్లాడమని ప్రభుని అడగండి. మీరు అడిగితే దేవుడు మీతో సూటిగా మాట్లాడతాడు. మీ అంతరంగములను ఎరిగిన దేవుడు ఆయన, మీ హృదయ రహస్యములను ఎరిగిన వాడైన. నువ్వు ఏ వేదనతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఏ సమస్యతో ఉన్నావో తెలిసినవాడు. నువ్వు మనస్ఫూర్తిగా అడిగితే నీతోనే ఆయన మాట్లాడబోతున్నాడు. కనుక 2 చేతులు జోడించి నా ప్రభువా నాతో మాట్లాడమని అడగండి. అంతేకాదు, 2 చేతులు ఆకాశం వైపుకు ఒకసారి చాపండి. చాపి పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వు వాక్యాన్ని వినలేవు. పరిశుద్ధాత్ముడు లేకపోతే వాక్యానికి లోబడలేవు. పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేవు. కనుక పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు తన ఆత్మతో మిమ్మల్ని నింపబోతా ఉన్నాడు. అంతేకాదు, ప్రతి ఒక్కరు కూడా మీ కుడి చేతిని తీసి మీ తల మీద పెట్టుకొని, దేవా నా పాపములన్నీ క్షమించమని ప్రభుని అడగండి. నాకు తెలిసి తెలియక చేసిన దోషములన్నీ కూడా అయా నీ సిలువ రక్తంలో కడగమని అడగండి. అదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల యేసు అనే ఆయన మన పాపాలను ఆయన భుజాన వేసుకుని వెళ్తున్నాడు. ఆయన్ని చూద్దాం అందరం. ఆ గొర్రెపిల్లను చూద్దాం అందరం. ఆయన్ని జ్ఞాపకం చేసుకుందాం అందరం. ఆయన సిలువలో వేలాడుతున్నాడు. చేతుల్లో మేకులు కొడుతూ ఉన్నారు, కాళ్ళలో శీలలు బిగిస్తూ ఉన్నారు, తలపైన ముండ్ల కిరీటాన్ని పెడుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుంటే నీ పాపములకు విడుదల. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. నా పాపములన్నీ క్షమించమని అడగండి. పరిశుద్ధపరచబడండి. ప్రభువా, ఈ వాక్యము నీ బిడ్డల హృదయాలలో పడి ఫలించుటకు మీరే సహాయము దయచేయమని నా ప్రార్థన, మా ప్రార్థన మీ సన్నిధికి సముఖమునికి చేర్చుకోమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మరి మా కుటుంబం తరపున, మా పరిచర్యల తరపున మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, ఈరోజు మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు మాకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యము మనం నేర్చుకునే అంశం ఏంటి అంటే, నీకు వెంటనే స్వస్థత కలగాలి అంటే, వెంటనే శీఘ్రముగా స్వస్థత కలగాలంటే ఏ విధంగా నువ్వు నడుచుకుంటే నీకు స్వస్థత కలుగుతుంది అనేటువంటి అంశాలను ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీలో ఎంతమంది స్వస్థత లేకుండా ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మీతోనే
స్వస్థత లేకుండా ఉన్న నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనారోగ్యముతో ఉన్న నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బలహీనతతో పడి ఉన్న నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వెంటనే స్వస్థతనిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ తల్లి, చెల్లి, నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్న మాట, నీకు వెంటనే స్వస్థత కలగబోతూ ఉంది. దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. లేఖనాలు చెప్తున్నాయి కదా, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ప్రియులరా, ఆయన నీకు స్వస్థత కలిగించబోతున్నాడు. ఆయన నీకు కలిగి ఉన్న ఏ వ్యాధినైనా, ఏ బాధనైనా, ఏ బలహీనతనైనా స్వస్థపరచగలిగిన సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. సమస్తము సాధ్యమే. నీవున్న బాధ ఏదైనా, నీవున్న బలహీనత ఏదైనా, అనేక దినాలుగా నిన్ను పట్టి పీడిస్తున్న అనారోగ్యం ఏదైనా, దేవుడు నిన్ను స్వస్థపరచగలిగిన సమర్థుడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనందరికీ చెప్తున్న మంచి సంగతి ఏంటి అంటే, వెంటనే మీకు స్వస్థత కలగాలి అంటే, ప్రియులరా, దేవుడు చెప్తున్న సంగతి. అసలు లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసినప్పుడు, ఇప్పుడు చదువుకున్న వాక్యంలో కూడా మనం ఆలోచన చేసినప్పుడు, మరొకసారి ఆ మాట మనం చదివితే చూద్దాం. చూడండి, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఎందుకు స్వస్థత లేదు అంటే, పాపమును బట్టి స్వస్థత లేదటండి. పాపమును బట్టి అనారోగ్యమట, పాపమును బట్టి వేదన అంటండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు పాపమును విడిచిపెట్టగలిగితే, పాపమును విడనాడగలిగితే, దేవుడు వెంటనే మీకు స్వస్థత కలుగ చేయబోతా ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఒక్కసారి కన్నులు మూసుకొని, స్వస్థత అవసరమైన నీవు నీ పాపములను ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయి. నీ దోషములను ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయి. నీ ప్రతి పాపమును ఒక్కసారి ప్రభు ముందు పెట్టి, నా తండ్రి, ఇదిగో నేను ఈ యొక్క పాపము చేసి ఉన్నాను. నేను బలముగా ఉన్నప్పుడు, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నేను చక్కగా ఉన్నప్పుడు ఈ విధమైన పాపంలో ఉన్నాను. అందుకే ప్రభువా, నాకు ఇదిగో ఈ అనారోగ్యం కలిగింది. కనుక నా పాపములన్నీ క్షమించు నాయనా అని చెప్పి నువ్వు ఒక్కసారి కన్నులు మూసుకొని నీ పాపములను ఒప్పుకొనగలిగితే, దేవుడు నీకు వెంటనే స్వస్థతను కలుగ చేయబోతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. పాపము వలననే అస్వస్థత, పాపం వలననే అనారోగ్యం, పాపము వలననే ప్రియులరా వ్యాధి, బాధ. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ పాపాలను ఒప్పుకుంటే నీకు స్వస్థత కలుగుతుంది. అంతేకాదు, దేవుని వాక్యం ఇంకా అంటుంది కదా, మీరు పాపమును చూడగానే అసహించుకోగలిగితే దేవుడు మీకు స్వస్థతను కలుగజేస్తాడటండి. నా ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆలోచనకర్త చెప్తా ఉన్నాడు, నీకు స్వస్థత కలగాలి అంటే నీ పాపములను మొట్టమొదటిగా నువ్వు ఒప్పుకోవాలి. నీ దోషములను మొట్టమొదటిగా ఒప్పుకోవాలి. నీ పాప దోషాలను ప్రభు ముందు పెట్టి, ఆ యొక్క పాపముల నిమిత్తమై నువ్వు పశ్చాత్తాప పడగలిగితే, నువ్వు కన్నీరు విడవగలిగితే, నువ్వు ఏడవగలిగితే, అయ్యో నేను పాపిని తండ్రి అని చెప్పి నువ్వు మంచి హృదయముతో దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చగలిగితే, నీ పాపములు క్షమించబడతాయి. నీ పాపములు క్షమించబడితే నీకు ఆరోగ్యము ప్రియులర దేవుడు తప్పక కలగ చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వెంటనే మీకు స్వస్థత కలగాలంటే మీరు పాపమును విడిచిపెట్టాలి. అంతేకాదు, ఇంకా చూస్తే లేఖన భాగాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే రెండో విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుదాం. చూడండి, గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుదురు గాని
ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చదువుకున్నాం కదా వాక్యం. ఇప్పుడు ప్రియులారా, అసలు అనారోగ్యానికి ప్రధానమైనటువంటి రెండవ కారణం ఏంటి అంటే మన హృదయమేనండి, మన హృదయమే. ప్రియులారా చూడాలి, పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా చెప్తున్నాడు మనకి కొన్ని సంగతులు. చాలామంది బయటకు క్రియారూపంగా పాపములో ఉన్నట్టుగా కనబడరు, కానీ హృదయంలో మాత్రం చాలా చెడును కలిగి ఉంటారండి. ప్రియులారా, నీ హృదయం సరైనది కాకపోతే, నీ ఆలోచన సరైనది కాకపోతే, నువ్వు ఆలోచించే తీరు సరైనది కాకపోతే, దేవుని వాక్యం చెప్తుంది నువ్వు అనారోగ్యవంతుడుగా మారతావు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది నీ హృదయాన్ని సరైనదిగా చేసుకోవాలి, నీ హృదయాన్ని మంచి హృదయంగా చేసుకోవాలి. చూడండి, చాలామంది క్రియారూపకంగా లేదా ప్రియులారా బయటికి చాలా భక్తిపరులుగానే కనబడతా ఉంటారు, కానీ హృదయం మాత్రం మంచిగా ఉండదండి. హృదయంలో చాలా చాలా రన్ అవుతూ ఉంటాయి. హృదయంలో ప్రియులారా గమనించాలి, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు హృదయంలో పెట్టుకుని ఉంటారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీకు నీ దేహానికి మంచి ఆరోగ్యం కలగాలంటే, నీవు నీ ఎల్లప్పుడూ కూడా మంచి ఆరోగ్యవంతుడుగా ఉండాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది నీ హృదయము సరైనదిగా ఉండాలి. ఈ ప్రజలు వినటం మట్టుకు వింటున్నారు కానీ గ్రహించట్లేదంటండి. వారి హృదయంలోనికి ఆ వాక్యాన్ని వెళ్ళనివ్వటం లేదంట. వారి అంతరంగంలోనికి ప్రియులారా సరైనటువంటి క్రమాన్ని వారు పెట్టడం లేదు, దాన్ని ఆచరించటం లేదు. అందుకే ప్రియులారా మానవులకు స్వస్థత లేదంటండి. అందుకే భక్తుడైనటువంటి మరి యెషయా చెప్తాడు కదా, యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడతా ఉంది, ఏమనంటే ఇదిగో అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. కారణం ఏంటి అంటే ప్రియులారా హృదయము సరైనదిగా ఉండకపోవడమే. చూడండి, చాలా మంది హృదయాలను మనం పరిశీలన చేస్తే కొంతమంది హృదయాలు అసూయతో నింపబడిపోయి ఉంటాయి. కొంతమంది హృదయాలు ప్రియులారా ఆలోచన చేస్తే ప్రియులారా గమనించాలి, ద్వేషంతో నింపబడిపోయి ఉంటాయి. ప్రియులారా కొంతమంది హృదయాలు వ్యసనంతో నింపబడిపోయి ఉంటాయి. ప్రియులారా నీ హృదయం సరైనదిగా లేకపోతే నీకు వ్యాధి, నీ హృదయం సరైనదిగా ఉండకపోతే నీకు అనారోగ్యం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు మనతో మాట్లాడుతున్నాడు కదా, మీ హృదయాన్ని సరిగ్గా చూసుకోగలిగితే, మీ హృదయాన్ని దేవునికి దగ్గర చేయగలిగితే ప్రియులారా మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, హృదయం సరైనదిగా లేకపోతే, హృదయం చక్కగా లేకపోతే నీకన్నీ సమస్యలే. నీ మనస్సు మీదే నీ ఆశీర్వాదం ఉంటుందండి. నీ హృదయం మీదే నా ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నీ స్వస్థత ఆధారపడి ఉంటుంది. కనుక ప్రియులారా నీ హృదయాన్ని సరిగ్గా ఉంచుకోవడానికి నువ్వు ఎల్లప్పుడూ కూడా ప్రయాసపడాలి. నీ హృదయం చక్కగా ఉంది అంటే నీకు ఆరోగ్యం బాగుంటుందండి. నీ హృదయాన్ని మంచిగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఆ హృదయము ఏమంటే ప్రియులారా నిండిపోయిన ప్రతి వ్యర్థాన్ని హృదయంలో నుంచి తొలగించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే భక్తుడు అంటాడు కదా, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, నీ హృదయానికి మూత పెట్టు అని చెప్పి లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా నిజమే, హృదయానికి మూత పెట్టకపోతే, హృదయాన్ని భద్రంగా కాపాడుకొనకపోతే ఈ హృదయము చాలా మనిషిని పాడు చేస్తుందండి. అసలు ఏమంటే ప్రియులారా దోషం పుట్టేదే హృదయంలో నుంచి, దోషము ఉద్భవించేదే హృదయంలో నుంచి. ప్రియులారా గమనించాలి, మూలం ఇక్కడేనండి. ఆ మూలాన్ని నువ్వు సరి చేసుకోగలిగితే, ఆ మూలాన్ని కనుక నువ్వు బాగు చేసుకోగలిగితే దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా ఖచ్చితంగా నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది, నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది. ఇతరులను చూసి అసూయపడుతున్నావేమో, అంతేకాదు ప్రియులారా గమనించాలి, నీకు తెలియకుండానే చాలా భయంకరమైన ఆలోచనలు కలిగి ఉన్నావేమో, క్రూయల్ మైండ్ ఉందేమో, లేకపోతే ఇంకొకటి ఉందేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకడు తెలియజేస్తున్నాడు, ఆలోచన కథ చెప్తున్నాడు. నీ హృదయాన్ని నువ్వు సరిగా ఉంచుకోవాలి, నీ హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, నీ హృదయానికి మూత పెట్టాలి. అప్పుడే నా ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు ఆరోగ్యాన్ని వెంటనే పొందుకుంటావు, స్వస్థత వెంటనే దేవుడికి ఇస్తాడండి, విడుదల వెంటనే దేవుడికి ఇస్తాడు. నీ హృదయాన్ని సరి చేసుకునే ప్రయత్నం
ప్రయత్నం చేయి. మోకరించి ప్రభుని అడుగు, నా యేసయ్య నా హృదయంలో ఏమండి వ్యర్థమైనది పుట్టకుండా, నా హృదయంలో శోధకుడు నివాసం చేయకుండా, నా హృదయంలో అపవాది నివాసం చేయకుండా, ఓ తండ్రి నా హృదయాన్ని పూర్ణంగా నీకు ఇవ్వడానికి నాయన కృపనిమ్మని ప్రభుని అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆశ్చర్యకాడు తెలియజేస్తున్నాడు, నీ హృదయం జాగ్రత్తగా నువ్వు ఉంచుకోగలిగితే నీకు వెంటనే స్వస్థత కలుగుతుందండి. అంతేకాదు ఇంకా చూస్తే లేఖన భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకోగలిగితే చదువుదాం. చూడండి, నీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు స్వస్థత పొందుకోవాలంటే ప్రార్థనేనండి. ప్రార్థన చేయండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి. నీ కుటుంబం ఉందా ప్రియులారా, నీ కుటుంబంలో ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోండి. నీ సంఘం ఉందా, సంఘంలో ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోండి. ప్రియులారా, నీకు స్నేహితులు ఉన్నారా, స్నేహితులు ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోండి. ఒకరికొరకు ఒకరు భారము కలిగి ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఆ ప్రార్థన మీకు స్వస్థత కలుగు చేస్తుంది, ఆ ప్రార్థన మీకు విడుదల కలుగు చేస్తుంది, ఆ ప్రార్థన మీ దేహానికి ఆరోగ్యమును కలగ చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జీవితం ఎలాగుందంటే వారి కొరకు వారు మాత్రమే ప్రార్థన చేసుకునే పరిస్థితి. ప్రియులారా, ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకోవడం, ఎవరికి వాళ్ళే ప్రియులారా గమనించాలి. నేను మోకరించాలని దేవునితో వ్యక్తిగతంగా కాసేపు నేను ప్రార్థన చేసుకున్నాను అయిపోయింది. ప్రియులారు, లేకపోతే ప్రియులారు ఏదో నా ఇంటి కొరకు, నా యొక్క అవసరాల కొరకు, నా అక్రతల కొరకు నేను ఒక 2-3 నిమిషాలు లేకపోతే 5-10 నిమిషాలు ప్రార్థన చేశానులే అయిపోయింది అనేటువంటి పరిస్థితి నేటిది నా భక్తి జీవితం. దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారు, మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోగలిగితే, ఒకరి భారాన్ని ఒకరు పంచుకోగలిగితే, ప్రియులారు గమనించాలి, సంఘములో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోగలిగితే, కుటుంబంలో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోగలిగితే మీ కుటుంబానికి స్వస్థత, మీ దేహమునకు స్వస్థత, ప్రార్థన ద్వారా స్వస్థత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, చూడండి, ప్రార్థన ద్వారా మనుషులకు ఖచ్చితంగా స్వస్థత కలుగుతుందండి. చూడండి, మీరు గమనించండి, ప్రార్థన ఎక్కువ చేసేవాళ్ళు వృద్ధాప్యంలో కూడా చాలా చిరునవ్వుతో కనబడే చాలా ముఖాలు మనకు కనబడతా ఉంటాయి. ఏమండి ప్రియులారా, తేజస్సు ఆ ముఖంలో కనబడతా ఉంటుంది. ఎందుకో తెలుసా? ప్రార్థన అండి మనిషికి ఆరోగ్యం కలుగజేస్తుంది. ప్రార్థన మానవుడికి స్వస్థత కలుగజేస్తుంది, దేహానికి స్వస్థత కలుగజేస్తుంది, ఎముకలకు స్వస్థత కలుగజేస్తుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరుడు ఈ దినమందు చెప్తున్నాడు, ఇదిగో మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోగలిగితే వెంటనే మీరు స్వస్థతను పొందుకుంటారు. ఒకరి కొరకు ఒకరు మీరు ప్రార్థన చేసుకోండి, ఒకరి భారాన్ని ఒకరు పంచుకోండి. ప్రియులారా గమనించాలి, ఇతరుల భారాన్ని నువ్వు పంచుకుంటే నీ భారాన్ని వాళ్ళు పంచుకుంటారు. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు, నువ్వు బలహీనతలో ఉండి ఇతరుల కొరకు ప్రార్థన చేయి, ఇతరులు నీ కొరకు ప్రార్థన చేస్తారు. ఒకరి ప్రార్థన ఒకరికి బలంగా మారుతుంది, దేహానికి వెంటనే స్వస్థత కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు ఇంకా చూస్తే లేఖన భాగాల్ని చూస్తే కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే చదువుదాం. చూడండి, యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, భక్తుడు అంటున్నాడు, నేను నీకు మొర్ర పెడితే నువ్వు నాకు స్వస్థత కలగజేసావు. ఒకరు ప్రార్థన చేసుకోవడమే కాకుండా నువ్వేం చేయాలంటే మొర్ర పెట్టాలి. ప్రియులారా, ప్రార్థన చాలా రకాలండి, ప్రార్థన చాలా రకాలు. ప్రియులారా, వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన, అంతేకాదు సంఘంతో కలిసి చేసుకునే ప్రార్థన, కుటుంబంతో కలిసి చేసుకునే ప్రార్థన, అంతేకాదు ప్రియులారా విన్నవించుకునే ప్రార్థన, అంతేకాదు ఇంకా చూస్తే ఆలోచన చేస్తే ప్రియులారా మన యొక్క అవసరతలు చెప్పుకునే ప్రార్థన, ఇలాగున చాలా రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే కూడా శ్రేష్టమైనది ఏంటో తెలుసా? మొర్ర పెట్టుట అంటే ఆపత్కాలమందు, కష్ట సమయంలో, అనారోగ్య సమయంలో నువ్వు దేవునికి మొర్ర పెట్టాలి. ఎప్పుడైతే మొర్ర పెడతావో దేవుడు నీకు తప్పక వెంటనే స్వస్థత కలుగ చేస్తాడు. చాలామంది ప్రియులారా బలహీనత కలిగినప్పుడు నాకు ఎందుకు ఇలాగయ్యింది, ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, నాకే అన్యాయం చేశాడు, నాకే ఇదిగో బాధలు పెట్టాడని చెప్పి అలాగూ నిరాశ్రయంగా ఏమంటే ప్రియులారా అలాగే కూర్చుని ఏదో వేదనతో నిండిపోవడమే తప్ప కానీ మొర్ర పెట్టేటువంటి ప్రయత్నం చేయరు. ఈ రోజున ఒకవేళ నువ్వు అలాంటి చింతపడుతున్నావేమో, నాకు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలాగ అయిపోయాను నేను, ఎందుకు దేవుడు ఇలా చేశాడని దేవుని మీద నెపాలు మోపుతున్నావేమో, నెపాలు మోపడం పక్కన పెట్టి మొదట నువ్వు ఆయన
సన్నిధిలో మొర్రపెట్టడం ప్రారంభించు. మొర్రపెడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. మొర్రపెట్టు, దేవుడు నీ అక్కరతలు తీరుస్తాడు. మొర్రపెట్టు, నీ పరిస్థితులన్నీ దేవుడు మారుస్తాడు. నిన్న ఆయన చూస్తున్నాడు. నీ మొర్ర ఊరికే పోదంటండి. నువ్వు కార్చిన కన్నీరు ఊరికే పోదటండి. నువ్వు కార్చిన ప్రతి కన్నీరు ఆయన ఒక బుడ్డిలో, వాళ్ళ దేవదూతలో ఒక బుడ్డిలో దాచి ఏమంటే ప్రియులారా ఉంచుతున్నారని చెప్పి లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నీ యొక్క కన్నీరు వ్యర్థంగా పోదండి. నీ దుఃఖం వ్యర్థంగా పోదు. నీ మొర్ర వ్యర్థంగా పోదు. నువ్వు మొర్ర పెట్టే కొలది దేవుడు నీ పైన జాలిని చూపించడం ప్రారంభిస్తాడు. ఆయన కనికరించడం ప్రారంభిస్తాడు. ప్రియులారా, నీ మొర్రను బట్టి దేవుడు నీ మొర్ర ఆలకించి నీకు సమాధానం ఇచ్చి నిన్ను స్వస్థపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన 2 చేతులు చాచి కూడా పిలుస్తున్నాడు. అయ్యో, ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నువ్వు విశ్రాంతి లేకుండా ఉన్నావు. మంచం మీద ఉన్నావు, బలహీనతల్లో ఉన్నావు, అనారోగ్యంలో ఉన్నావు. తరచూ బలహీనతలు నిన్ను వేధిస్తున్నాయి, సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయి, కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి. అనేక సందర్భాల్లో నువ్వు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు నీ జీవితంలోకి వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో నువ్వు చేయవలసింది ఒకటే, మొర్రపెట్టు అంతే దేవునికి. మొర్రపెట్టు, దేవునికి సహాయం చేస్తాడు. మొర్రపెట్టు, దేవునికి అద్భుతం చేస్తాడు. మొర్రపెట్టు, నీ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. మొర్రపెడితే ఇదిగో నీ పక్షంగా దేవుడు నిలిచి నిన్ను స్వస్థపరిచి వెంటనే నీకు స్వస్థతనిచ్చి మరలా పరిపూర్ణ ఆరోగ్యముతో నిన్ను నింపి ఇదిగో తిరిగి నిన్ను బలపరుస్తాడు. మునుపటి కంటే శ్రేష్టమైన స్వస్థతను దేవుడు నీకు ఇస్తాడు. మునుపటి బలం కంటే మరీ ఎక్కువ బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, ఎవ్వరు కూడా ప్రియులారా గమనించాలి, అనారోగ్యంలో ఉండి బాధలు అనుభవించి చింతలు అనుభవించి ఏమంటే చనిపోవడం దేవుని యొక్క చిత్తం కాదండి. నువ్వు దీవెనకరంగా ఉండాలన్నదే దేవుని చిత్తం. ఆయనకి ఇష్టమైనది ఏంటి అంటే నువ్వు బాగుండడమే, నువ్వు సంతోషంగా ఉండడమే, నువ్వు ఆనందంగా ఉండడమే ఆయనకు కావాలి. నీ ఆనందాన్ని చూసి, నీ ఆశీర్వాదాన్ని చూసి ఆయన సంతోషించే దేవుడటండి. మేలు చేటి యందు సంతోషించే దేవుడంట ఆయన. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎంత మాత్రం కూడా దిగులు పడద్దు, చింతపడద్దు, వేదన పడద్దు. దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ప్రభు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. నిన్ను విడిపించబోతున్నాడు. నిన్ను లేవనెత్తబోతున్నాడు. నీ పరిస్థితులు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. మునుపటి కంటే అత్యధికమైన దీవెన దేవుడు నీకు దయచేయబోతున్నాడు. యోబుకి ఇదిగో 2 అంతల ఆశీర్వాదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగునైతే అనుగ్రహించాడో నీకును కూడా 2 అంతల బలాన్ని, 2 అంతల స్వస్థతను దేవుడు నీకు దయచేయబోతున్నాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కదా, ఆశ్చర్యకడు తెలియజేస్తున్నాడు. మీరు వెంటనే స్వస్థత పొందాలంటే ఆయనకు మొర్రపెట్టాలి. విసిగిపోకుండా మొరపెట్టండి, దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, స్తోత్రం. అంతేకాదు మరొక మాటను కూడా మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుదురు గాని ఎంత మాత్రం తెలుసుకోరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి కూడా ధన్యములైనవి. అనేక ప్రవక్తలను, నీతిమంతులను వీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేకాదు 8వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. అంతట యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చూడండి ప్రియులారా, ఇక్కడ నీకు స్వస్థత కలగాలి అంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. విశ్వాసము ద్వారా స్వస్థత కలుగుతుంది. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా, ఇదిగో నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అవుతుంది. నువ్వేమైతే విశ్వసిస్తున్నావో అదే నీకు జరుగుతుంది. నీకున్న వ్యాధి తగ్గిపోద్దని విశ్వాసం ఉంచావా, ఖచ్చితంగా తగ్గిపోద్ది. ఈ వ్యాధి నన్ను ఇంకా వదలదు, ఇది నాకు తగ్గదు, ఇది నా నుంచి పోదు, ఇది నాకు చాలా కష్టాన్ని కలుగజేసేస్తుందని ఆ ధైర్యంతో కనుక నువ్వు ఉంటే వ్యాధి నిన్ను విడిచిపెట్టి పోదండి.
ఇదిగో శతాధిపతితో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా, నువ్వు విశ్వాసం ఉంచితే నీకు వెంటనే స్వస్థత కలుగుతుందని చెప్పాడు. నువ్వు ఏమైతే విశ్వాసం ఉంచుతున్నావో ఆ ప్రకారంగా నీకు జరుగుతుందని చెప్పాడు. ఇప్పుడు ప్రియులారా గమనించాలి, శతాధిపతి విశ్వాసం ఉంచాడు కనుక వెంటనే తన దాసుడు ఏమయ్యాడట, స్వస్థత పొందాడంటే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు దీని ముందు చెప్తున్నాడు కదా, మీరు స్వస్థపరచబడాలంటే మీ విశ్వాసమేనండి. విశ్వాసము ద్వారా కార్యములు చేయగల దేవుడైనా, నీ విశ్వాసమును బట్టి నీకు గొప్ప మహిమనివ్వగలిగిన దేవుడైనా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు కదా, మీలో ఆవగింజంత విశ్వాసం ఉండి ఈ కొండను చూసి అటు పొమ్మంటే అటు పోతుందటండి. నీలో విశ్వాసం ద్వారానే అద్భుతాలను చూడగలుగుతావండి. విశ్వాసము ద్వారానే ఆశ్చర్య కార్యాలను చూడగలుగుతావండి. విశ్వాసము ద్వారానే ఘనమైన కార్యాలను చూడగలుగుతావు. విశ్వాసములో ఎలాంటి అనుమానం ఉండనివ్వకండి. విశ్వాసములో ఎలాంటి సందేహం కూడా ఉండనివ్వకండి. నువ్వు నిశ్చయముగా స్వస్థపరచబడుతున్నావంతే, నువ్వు నిశ్చయంగా బాగు చేయబడుతున్నావంతే, దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడంతే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడంతే. ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది లేదు, ఏది లేదు. ఆయన నిన్ను స్వస్థపరిచే యెహోవా, నిన్ను బాగు చేయవాడైనా, నీకు విడుదల ఇచ్చేవాడైనా, నీ పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడైన. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, భయపడకు, దిగులు పడకు, ఏమంటే చింతపడకు, వేదన పెట్టుకోకు, నువ్వు అధైర్యపడకు. దేవుడు నీ ద్వారా ఇంకా కొన్ని కార్యాలు జరిగించుకోబోతున్నాడు. అందుకే నిన్ను ఇంకా ప్రాణాలతో ఉంచాడు. ఇంకా నువ్వు మంచం మీద ఉన్న ప్రాణాలతో ఉన్నావంటే, అనారోగ్యంతో ఉన్నా ఇంకా నువ్వు ప్రాణంతో ఉన్నావంటే, నీ పట్ల ఇంకా ఆయనకి ఏదో ప్రణాళిక ఉందండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ ప్రణాళిక దేవుడు నెరవేర్చబోతున్నాడు. కాబట్టి నువ్వు చింతపడకు, దిగులు పడకు, అధైర్యపడకు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాపాడబోతా ఉన్నాడు. నీకు వెంటనే స్వస్థత కలగాలంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, మీ పాపములను ఏం చేయాలంటే మీరు ఒప్పుకోవాలంట అండి. మీకు వెంటనే స్వస్థత కలగాలంటే మీ హృదయమును సరిగా ఉంచుకోవాలటండి. మీకు వెంటనే స్వస్థత కలగాలంటే మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలటండి. మీకు వెంటనే స్వస్థత కలగాలంటే మీరు మొర్ర పెట్టాలంటండి. మీకు వెంటనే స్వస్థత కలగాలంటే విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు మీకు పూర్ణ స్వస్థతను అనుగ్రహించి వెంటనే నిన్ను నిలబెట్టి వెంటనే నిన్ను బాగు చేసి నీ ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు జరిగించుకోబోతున్నాడు. ఆమేన్. ప్రియులారా, మరి ఈ సమయంలో అందరూ కూడా ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే విత్తబడిన వాక్యము కొరకు చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా నా యేసయ్యా నీకు వందనాలు. ఇంతవరకు నీ బిడ్డలు ఇదిగో ప్రభువా వాక్యాన్ని వీక్షించారు. వినుట వలనే విశ్వాసం కలుగుతుంది. ప్రియులారా, ఈ దినమందు మీరు విశ్వాసం ఉంచండి దేవుని మీద. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆశ్చర్యకుడు మాట్లాడుతున్నాడు. నమ్మండి ప్రభుని, పూర్ణంగా నమ్మండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. వెంటనే నీకు స్వస్థత రాబోతుంది. వెంటనే నీకు విడుదల రాబోతుంది. వెంటనే దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. నువ్వు లేవబోతున్నావు. ఇదిగో నువ్వు నడవబోతున్నావు. ఇదివరకటి వలె పని చేసుకోబోతున్నావు. ఇదివరకటి వలె దేవుడు నీకు మంచి స్వస్థతను అనుగ్రహించబోతున్నాడు. భయపడకు. నేను నీకు తోడైనానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దిగులు పడొద్దు, అసలు బెంగ పెట్టుకోవద్దండి. ఏమాత్రం భయపడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరుడు మనల్ని నడిపించబోతున్నాడు కనుక ఈరోజు ఒక్కసారి మీరు అలాగే కళ్ళు మూసుకొని నీ యొక్క అనారోగ్యం కొరకు నీ కుడి చేతిని పైకెత్తి, నా దేవా నేను ఇదిగో బలహీనతలో ఉన్నాను, నా ప్రభువా నేను అనారోగ్యంలో ఉన్నాను, నేను రోగంతో ఉన్నాను, భరించలేని అనారోగ్యమును నేను అనుభవిస్తూ ఉన్నాను తండ్రి. ఇదిగో మంచం మీద ఉన్నాను ప్రభువా, లేవలేకపోతున్నాను ప్రభువా, ఇదిగో నన్ను స్వస్థపరచు ప్రభు అని చెప్పి నీ కుడి చేయి పైకెత్తి యేసు వైపు చూడగలిగితే ఇదిగో దేవుడు నీ జీవితంలో తొందరలో కార్యం చేయబోతున్నాడు. తొందరలో అద్భుతం నీ జీవితంలో జరగబోతుంది. చూడు, పాపమును విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. అంతేకాదు హృదయాన్ని సరిగ్గా ఉంచుకో. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. దేవునికి మొరపెట్టండి. విశ్వాసం ఉంచండి. దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నా యేసు ప్రభువా నీకు వందనాలు. విత్తబడిన ఈ వాక్యం నీ బిడ్డల జీవితాల్లో ఫలించుటకు మీరే కార్యం చేయమని మా ప్రార్థన మీ సన్నిధికి సముఖమునికి చేర్చుకోమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామున అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి, అందరికీ వందనాలు. మరి యొక్క కార్యక్రమాన్ని ఇంతవరకు వీక్షించిన మీ అందరి జీవితాల్లో దేవుడు గొప్ప వెలుగు నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ కుటుంబాలని దీవించునుగాక, మీ జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభు జరిగించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు.
మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్ 7981258890. రెండవ నెంబర్ 8374103371. ఆమెన్. అందరికీ వందనాలండి.